హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ రాక్ బ్యాండ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కాకతీయ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ బ్లాక్ దగ్గర ఉన్నాము. గ్రూప్ 2 ఎగ్జామ్ జరుగుతూ ఉంది కదా, దాని గురించి అయితే మన అభ్యర్థులని పేపర్ రివ్యూ కోసం అయితే అడగడం జరుగుతుంది. చెప్పండి, పేపర్ ఎట్లా వచ్చింది, దాని గురించి కొంచెం డిస్కషన్ చేయండి. టైం సరిపోలేదు నాకైతే. రీజనింగ్ ఒక 5-6 ప్రాబ్లమ్స్ నేను కూడా చేయలేదు. నార్మల్గా ఏదో ఒక ఆప్షన్ బబుల్ చేసి వచ్చిన టైం సరిపోలేదు అసలు. ఓకే, ఇప్పుడు జనరల్ స్టడీస్ పేపర్ క్వశ్చన్లు ఏవైతే జిఎస్ ఉంటాయో అవి పాతవి వచ్చినాయా, కొత్తవి వచ్చినాయా, రీసెంట్గా ఏమైనా వచ్చినాయా, దాని గురించి కొంచెం చెప్తారేమన్నా? రీసెంట్ కాగుది వచ్చింది సంజయ్ మూర్తి. ఓకే, ఇంకా నవంబర్వి కూడా కవర్ చేసిండు. బాగా చాలా ఎక్కువ టఫ్ అనిపించింది నాకైతే పేపర్. మరి మిగతా వాళ్ళకి ఎట్లుందో తెలియదు కానీ. ఓకే, అయితే మీకు పేపర్ టఫ్ అనిపించింది అనుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం మామూలుగా బబ్లింగ్ చేసేటప్పుడు మనము చూసుకుంటాం కదా, ఏమైనా మిస్టేక్స్ అట్లాంటివి జరగడం ఏమైనా అట్లాంటివి ఏమైనా జరిగినాయా మీకు ఏమైనా? అట్లేం లేదు, అట్లేం లేదు. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఎన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేసారు, ఎన్ని వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు? అన్ని అటెంప్ట్ చేస్తాం కదా. అంటే టైం సరిపోలేదు అంటారు కదా, అట్లా అని. టైం సరిపోకుండా ఏదో ఒక ఆప్షన్ పెట్టేస్తాం కదా లాస్ట్ 10 minutes లో. ఇంగ్లీష్ అయితే ఘోరంగా టఫ్ వచ్చింది. గ్రూప్ 3 చాలా ఈజీ వచ్చింది, గ్రూప్ 2 ఫుల్ టఫ్ వచ్చింది. గ్రూప్ 2 టఫ్ వచ్చింది అంటారు. ఓకే, అయితే మీరు ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతా ఉన్నారు? మీరు ఏ స్ట్రీమ్లో ఉన్నారు అసలు? యాక్చువల్గా నేను ఏడబ్ల్యూ ప్రిపేర్ అవుతున్నా. పేపర్ 1 కోసం అని, ప్రాక్టీసింగ్ కోసం అని ఈ ఎగ్జామ్ రాసిన. ఓకే, జస్ట్ అట్లా బబ్లింగ్ కోసము, జనరల్ స్టడీస్ ఎట్లా జరుగుతూ ఉంటుందని. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ పేపర్ అనేది మనకి 2 months క్రితమే ఎగ్జామ్ జరగాల్సింది. పేపర్ పోస్ట్పోన్ అయింది ఇది. అయితే క్వశ్చన్స్ అనేటివి అప్పుడే ప్రింట్ చేసిల్లా అని అంటా ఉన్నారు. అప్పుడే ప్రింట్ చేసిల్లా, లేదంటే కొత్త కరెంట్ అఫైర్స్ మళ్ళీ అప్డేట్ చేసినట్టున్నారు, ఎందుకంటే నవంబర్ది కూడా వచ్చింది కదా. నవంబర్ కూడా వచ్చింది అంటారు. ఓకే, పేపర్ అయితే మొత్తానికి అయితే హార్డ్ ఉందని చెప్పి అంటా ఉన్నారు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఇంకొక అన్న కూడా ఉన్నాడు, ఒకసారి అన్న కూడా కనుక్కొని తెలుసుకుందాం. అన్న, మీ పేరు ఏందన్న, మీరు ఎక్కడ నుండి వచ్చిల్లు? నా పేరు ఫణి కుమార్, నేను వరంగల్, నాది ప్రాపర్ వరంగలే. ఓకే, అయితే పేపర్ గురించి చెప్పండి అన్న, మీరు ఎట్లా రాసిల్లు, టైం సరిపోయిందా, మనము బబ్లింగ్ చేయడం వల్ల ఏమైనా అంటే మీకు మిస్టేక్స్ ఏమైనా జరిగినాయి, దాని గురించి ఏమైనా చెప్పండి. అంటే నేను ఇంతకుముందు ఆల్రెడీ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేశాను కాబట్టి మిస్టేక్స్ ఏం చేసుకోలేదు. ఓకే, కాకపోతే పేపర్ కంప్లీట్ చేయడానికి టైం సరిపోలేదు. ఓకే, ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్, అంటే లాస్ట్ ఒక 30 క్వశ్చన్స్ చేయలేకపోయినా. ఓకే, అవి టైం సరిపోక లాస్ట్ 5 minutesలో కంప్లీట్గా బబ్లింగ్ చేసేసిన. ఓకే, అంటే క్వశ్చన్ చదవకుండా చేసేసిన, టైం సరిపోలేదు వాస్తవానికి. అన్న, ఇప్పుడు మన క్వశ్చన్కి ABCDEF అట్లా ఉంటాయి కదా ఆప్షన్స్, అట్లా హైయెస్ట్ ఎన్ని ఆప్షన్స్ వచ్చినాయి, ఎంత పెద్దగా ఉన్నాయి అన్న క్వశ్చన్స్ గురించి చెప్తారా ఏమైనా? డైరెక్ట్ క్వశ్చన్స్ మాత్రం హార్డ్లీ పేపర్ మొత్తంలో ఒక 10 to 15 వచ్చినాయి. మిగతాన్ని ఒక క్వశ్చన్కి ఒక ఆప్షన్కి 4 ఆప్షన్లు కరెక్షన్ చేసుకోవాలి. ఓకే, అంటే ఒక క్వశ్చన్ కంప్లీట్ చేయడానికి ఏం అవేర్నెస్ లేని వాళ్ళకి మాత్రం ఒక 10 minutes ఈజీగా పోతుంది. ఒక క్వశ్చన్కి 10 minutes పోతుంది. ఓకే, అంటే నేను ఇంతకుముందు ఆల్రెడీ అటెంప్ట్ చేసిన కాబట్టి నాకు కొంచెం అవేర్నెస్ ఉండి రాశాను. ఓకే, కొత్త వాళ్ళకి మాత్రం టఫే అది. కరెంట్ అఫైర్స్ ఎట్లా వచ్చిందన్న మీకు? అంటే మీ కంపారిటివ్లీ మీకు ఎట్లా అనిపించింది? పాత పేపర్స్ గ్రూప్ 3, గ్రూప్ 1 దాంతో చూసుకుంటే కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ అప్డేట్స్ కూడా అప్ టు నవంబర్ వరకు కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది పేపర్లో. ఓకే, యాజ్ ఆన్ డేట్ మాత్రం కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేశారు. ఓకే, పేపర్ కూడా టఫ్గానే ఉంది. ఓవరాల్గా అయితే పేపర్ ఈజీ టు మీడియం అన్నా, లేకపోతే మోడరేట్ టు హార్డా? మోడరేట్ టు హార్డ్ అని వచ్చింది. గ్రూప్ 2 అంటే గ్రూప్ 2 స్టాండ్లోనే వచ్చిందని చెప్పుకోవచ్చా? అవును. సరే, ఓకే, థ్యాంక్ యూ అన్న. అన్న కూడా అడగగానే చెప్పిండు అన్న, నిజంగా థ్యాంక్స్. ఎందుకంటే మధ్యాహ్నం లంచ్ టైం తర్వాత కూడా వాళ్ళకి ఎగ్జామ్ ఉంది కాబట్టి అందరు ఇబ్బంది పడతా ఉన్నారు ఈ రివ్యూ కోసము. ఓకే, చెప్పిన వరకు అయితే ఇద్దరు చెప్పిళ్ళు. ఇంకా లేటెస్ట్ అప్డేట్ మన సందీప్ రాక్ బ్యాండ్ యూట్యూబ్ ఛానల్ నుంచి నెక్స్ట్ వీడియో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.